రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. తెనాలి రోటరీ క్లబ్ సేవలను పలువురు కొనియాడారు. స్థానిక మార్జిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో బాలింతలు గర్భిణీ స్త్రీలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 30 మంది గర్భిణీ స్త్రీలకు 15,000 రూపాయలు విలువైన పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా బాలింతలు గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండే విధంగా పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు. మరో 10 రోజుల్లో తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో రోగుల సహాయకులకు ఉపయోగపడే విధంగా సిమెంటు బల్లలు తమ క్లబ్ తరపున అందించనున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థ తరపున రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈదర శ్రీనివాసరావు తెలియజేశారు. రొటేరియన్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ భద్రాచలం సమీపంలో ముంపు గ్రామాల బాధితులకు తమ క్లబ్ తరపున అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవయోజనం మురళీకృష్ణ, రొటేరియన్లు గుత్తా వెంకటరత్నం, డాక్టర్ జీవనలత, పావులూరి రాంబాబు, జీవి నారాయణ, ఉపేంద్ర, హరి, నరేంద్ర, సుభాని, సుబ్రహ్మణ్యం, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ వి దేవికావాణి, ఎం వాణి, పలు వార్డుల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరపున గర్భిణీ స్త్రీలకి పోషకాల వస్తువులు ఒక 30 మందికి పంపిణీ జరుగుతున్నాయి. ఈ రోటరీ సభ్యుల సహకారంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. త్వరలో ఒక వారం రోజుల్లో 15 బెంచీలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత బ్లడ్ క్యాంపులు కూడా అరేంజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇద్దామని అనుకుంటున్నాం. రోటరీ క్లబ్ నుంచి ఈ మంత్ మేము చేయాల్సిన ప్రోగ్రాము మెటర్నిటీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రాము. దీని కింద ఈరోజు మారిస్పేట అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీలకి బాలింతలకి కూడాను పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది. ఈ విషయానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ, డాక్టర్ గారు అందరూ కూడా సహకరించి గర్భిణీ స్త్రీలని వాళ్ళు పిలిపించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎస్పెషల్లీ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినవి మా రోటరీ నుంచి చేస్తామని మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఈ వరదల కారణంగా కొండల మీద గుట్టల మీద నివాసాలు ఏర్పరుచుకుని అక్కడ జీవిస్తున్నారు. వారికి అవసరమైన తాల్పాలిన్లు అట్లానే దోమతెరలు రోటరీ క్లబ్ తరఫున వారికి అందజేయడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్కి తాడేపల్లి క్లబ్బు, మంగళగిరి క్లబ్బు, అట్లాగే తెనాలి క్లబ్బు, గుంటూరు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ క్లబ్బు 4 క్లబ్బులు కలిసి వారికి రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వారికి అందించడం జరుగుతుంది. ఈ రోటరీ క్లబ్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా సహజం. ఈరోజు ఈ కార్యక్రమం కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ అట్లానే మీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు తెనాలిలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరూ సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ముందు చాలా చేస్తాం. అందరికీ నమస్కారం. 2024-25 రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ప్రథమంగా మరి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంక్షేమ పథకం కింద గర్భిణీ స్త్రీలకి మరి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో 30 మంది గర్భిణీ స్త్రీలకి ఈరోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా త్వరలోనే మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో 15 సిమెంట్ బెంచీలు అక్కడికి వచ్చినటువంటి రోగులు కూర్చోవటానికి కానీ అక్కడికి ఏర్పాటు చేయడానికి వారు కోరి ఉన్నారు. అలాగే తోపుడు బండ్లు కూడా ఒక 15-20 తోపుడు బండ్లను కూడా ఇవ్వటానికి రోటరీ క్లబ్ వారు నిర్ణయం తీసుకుని ఉన్నారు. అవి కూడా త్వరలో అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరి రోటరీ మిత్రులకి, రోటరీ సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు.